కమిట్మెంట్ తో కొంత ఆయన పని చేశాడు. తర్వాత సరే అనేక కారణాల వలన కేంద్రం పొత్తు విడిపోవడము, కొన్ని ఆర్థికపరమైన అంశాల మీద సరైన జవాబు కేంద్రానికి చెప్పకపోవడము, కేంద్రం కూడా నిధులు ఆపేయడం జరిగింది. మరి ఇతను వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఏమి నిధులు వచ్చాయి, ఏమి అభివృద్ధి చేశాడు, ప్రజల మనసులో ఏముంది, రాజధాని నిర్మాణం ఒకటి ఉండాలి, అసలు రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఎవరు ఊహించలే. తీసుకొచ్చాడు. 3 రాజధానులు నడుకొని సక్సెస్ అయ్యాడా? కాలేదు. ఒక ఇంచు కదిలిందా? కదలలేదు. ఒక కార్యాలయం ఎక్కడికన్నా పోయిందా? పోలేదు. మరి ఇప్పుడైనా ఆయన రియలైజ్ అయిపోయి, అరే నేను తప్పు చేశాను, రాష్ట్రం అభివృద్ధి జరగలేదు, కాబట్టి నేను ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సహకరిద్దాము, ఒకవేళ ఎన్డీఏ కూటమిలో కూడా ఏదైనా నిర్లక్ష్యం జరిగినా, అవినీతి జరిగినా ఎత్తి చూపిద్దాము, వాళ్ళకి సలహాలు ఇద్దాము అనేటువంటి ఆలోచనలోకి రావాలనా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండి, సరే హోదా అంటే ఎలాగూ రాదు, కోర్టు పోయాడు, హోదా ఇస్తారా లేదని చూడాలి. కావాల్సింది అదే సార్, నాకు హోదా కావాలి, కారు కావాలి, బిల్డింగ్ కావాలి, నాకు గౌరవం కావాలి, ఇస్తున్నారు కదా, ఏది అడిగితే ఇస్తున్నారు. హోదా ఉంటేనే మాట్లాడతారా ప్రజల పక్షాన? మరి అదే కదా అనేటువంటివి కాకుండా ఇందాక మీరు అన్న ట్వీట్లలో ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు రాకీ అండ్ మయూరు, వాళ్ళు అనేక కష్టాలతో పడి వ్యాపారాలు చేసుకొని ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ సంబంధించిన హోటల్స్ వీటంతా నిర్వహించు పారిశ్రామికంగా ఎదిగారు. ఎదిగినటువంటి ఆ సంస్థల్ని లోకేష్ రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు అన్ని కంపెనీలు రిక్వెస్ట్ చేస్తారు, ఏ ప్రభుత్వం ఆయన చేయలేదా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని కంపెనీలు రిక్వెస్ట్ చేశాడు, ఎన్ని వచ్చాయి? వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూనే ఆ కంపెనీని రావద్దు అనేటువంటి ట్వీట్ పెట్టడం అన్నది, అసలు ఆయన నిజంగా ఆయన ఆంధ్రప్రదేశ్ పౌరుడా లేకపోతే కనుక పాకిస్తాన్ పౌరుడా అని నేను ప్రశ్నిస్తున్నా. ఏమైనా ఈ దేశ పౌరుడువా, లేకపోతే ఏదైనా పాకిస్తాన్ పౌరుడువా, లేకపోతే బంగ్లాదేశ్ పౌరుడువా, లేకపోతే శ్రీలంక పౌరుడువా? కొంచెమన్నా బుద్ధి ఉందా? రాష్ట్రం అభివృద్ధి చెందాలని కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. తప్పు చేసిపోయి నువ్వు ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తావు నువ్వు? ఇప్పుడు ప్రజలు నువ్వు తప్పు చేసావని నీకు బుద్ధి చెప్పారు, 11 సీట్లు ఇచ్చారు, అదేనా తెలుసుకోవాలి కదా ప్రజలు ఎందుకు నన్ను వ్యతిరేకించారని. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల మనసులో ఏముందో నువ్వు రాజకీయ పార్టీలు పక్కన పెట్టే, ఎన్డీఏ కూటమి పార్టీల విధానం పక్కన పెట్టే, ప్రజాభిప్రాయానికి వెళ్ళు, అడుగు, తెలుసుకో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దానికన్నా. మొదట దేశము, తర్వాత రాష్ట్రము, తర్వాత గ్రామం, ఇవన్నీ కూడా బాగుంటేనే కదా అంత బాగుంటది. మరి సో పార్టీల గురించి ఆలోచన చేయొద్దు, ముందు రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఏం కావాలి, యువతకి ఏం కావాలి, వీటి గురించి ఆలోచన చేయాలి. ఒకసారి నీకు చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే అది ఏం చేసుకుంటావు చేసుకో. చంద్రబాబు నాయుడు ఏం చేస్తావు నీ చేతనే? లేదు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంటే నీ చేతులు ఏం చేసుకో. లేదు కొన్ని మీడియా సంస్థల కోపం అంటే ఏం చేస్తావు చేసుకోవాలి. కొన్ని చేసావు కదా, తిక్క పనులన్నీ చేసావు కదా, చేసుకో. రాష్ట్రం మీద కోపం ఎందుకే నీకు? రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద నీకు అసలు ఎందుకు కోపం? గెలిపించలే కదా, గెలిపించినప్పుడు ఒక రకమైన కోపము, ఓడించిన తర్వాత ఇంకో రకమైన కోపం. 5 కోట్ల మంది ప్రజానీకం మీద నువ్వు కచ్చ కడతావా చెప్పు? 57% మంది నీకు అగెనిస్ట్ ఓటేస్తే వాళ్ళందరి మీద కచ్చ కడతావు నువ్వు? అంతే కదా. అంత సామర్థ్యం ఉంటే కచ్చగట్టి ఏం చేయగలుగుతావు? 11 సీట్లు వచ్చాయి, నువ్వు ఇప్పుడు రాజధాని నిర్మాణం ఆపుతావా? పోలవరం నిర్మాణం ఆపగలుగుతావా? వెనకబడి జిల్లాల అభివృద్ధి ఆపగలుగుతావా? బీజేపీ చిత్తశుద్ధితో ఈ విషయంలో పనిచేస్తున్నది. అవును, కావాల్సిన సహకారం ఒక ఇచ్చి తిట్టారు రాష్ట్రానికి. నీకు ఆ శక్తి ఉంది, ఆపే శక్తి. ఇంకా దాంట్లో కూడా కుట్రలు కదా సార్. ఈ బడ్జెట్ లో ఇది ఇచ్చారు, అప్పులు ఇచ్చారు, ఇదంతా అప్పు మళ్ళీ కట్టాలి, ఇవన్నీ ఏదో చెప్తున్నారు, మళ్ళీ ఏదో చెప్పే ప్రయత్నం. వాళ్ళు అది కూడా తెలియదు, తెచ్చిన వాళ్ళని మళ్ళీ మాటలు. ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి సాహెబ్ గారు ఉన్నారు. సాహెబ్ గారు ఏం చెప్తారంటే, గతంలో పరిశ్రమలకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఉంది అనే మాటలు వినబడాయి గతంలో. అంతకుముందు 14 నుంచి 19 వరకు సో పూర్తిగా కూడా స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చినటువంటి పరిశ్రమ, పని ఇవన్నీ కూడా ఎవరొచ్చి కూడా చేసుకునేదానికి పరిస్థితి ఉండేది. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరు కంపెనీ పెట్టాలన్నా ఆ కంపెనీ ఏంటి, గొప్పదా, చిన్నదా, పెద్దదా, మంచిదా, ఏంటి అది అని చూడకుండా జే ట్యాక్స్ కడితేనే రాష్ట్రంలోకి అనుమతించే పరిస్థితి కనిపించేది అనే మాటలు వినిపించాయి. మీలాంటి వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. సో ఏంటి ఇప్పుడు వస్తున్న కంపెనీలను కూడా తరిమి కొట్టే ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు? తమరికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి లక్ష్మణ్ గారికి, విల్సన్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి.
ఇప్పుడు లక్ష్మణ్ గారు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవం ఏంటంటే గత ప్రభుత్వాలని కంపేర్